హాయ్ అండి. ఈరోజైతే అల్లం పచ్చడి తయారు చేస్తున్నాను. ఇది ఏ టిఫిన్స్‌లోకైనా కూడా చాలా టేస్ట్‌గా బావుంటుందండి. అల్లం పచ్చడి కోసం 100 గ్రాముల అల్లాన్ని పొట్టు తీసేసుకొని చిన్నగా ముక్కల కింద కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 100 గ్రాముల చింతపండు కూడా వేడి నీళ్ళేసుకొని నానబెట్టుకొని పెట్టుకోవాలండి. కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని దానిలోకి కొద్దిగా ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసి వేయించేసుకొని ఇందులోకే కొద్దిగా వెల్లుల్లి రెమ్మలు కట్ చేసుకుని అల్లం ముక్కలు కూడా వేసుకొని వేయించేసుకొని తీసుకుని ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదే జార్లోకి నానబెట్టుకుని చింతపండును కూడా వేసేసుకుని మెత్తగా గుజ్జులాగా తయారు చేసేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని దీనిలోకి బెల్లం వేసి కరిగించుకోవాలండి. నేనైతే ముందుగానే బెల్లాన్ని కరిగించేసుకుని ఫిల్టర్ చేసుకొని తీసుకున్నాను. ఆ బెల్లం నీళ్ళు వేసుకుని దానిలోకి గ్రైండ్ చేసుకుని చింతపండు గుజ్జును వేసుకుని దీనిలోకే గ్రైండ్ చేసుకున్న అల్లం ముద్దను కూడా వేసేసుకుని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. సరిపడగా ఉప్పు, కారం వేసేసుకుని కలిపేసుకుని దీనికి తాలింపు వేసుకుని స్టోర్ చేసుకుంటే 2 నెలల పాటు నిల్వ ఉంటుందండి. ఏ టిఫిన్స్‌లోకైనా కూడా అద్భుతంగా ఉంటుంది. వీడియో